జేస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. ఇందుకు ముఖ్య కారణం ఆశావాహుల సంఖ్య అంటూ సమాచారం. కేబినెట్ విస్తరణ చేపడతామన్నప్పటి నుంచి ఆశావాహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 6 పదవులకు ఏకంగా డజనుకు పైగా నేతలు పోటీ పడుతున్నారట. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఆలోచనలో హైకమాండ్ ఉందట. ఇదిలా ఉంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందే అంటున్నారు ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నేతలు. మంత్రివర్గంలో తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి చోటు కల్పించాలి అంటున్నారు రంగారెడ్డి, హైదరాబాద్కు చెందిన నేతలు. అటు మెజార్టీ ఉన్న తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు బీసీ నేతలు. దీంతో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. తెలంగాణలో కేబినెట్ విస్తరణకి వస్తున్న అడ్డంకులేమిటి, అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరు ఏ స్థాయిలో ట్రై చేస్తున్నారు, ఎలాంటి పట్టుబడుతున్నారు, మరింత అదనపు సమాచారం అలాగే విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఓవరాల్ గా చూస్తే కనుక అసలు ప్రధాన అడ్డంకి ఏదనుకోవచ్చు? ఎందుకంటే ఇదిగో అదిగో అంటూ చాలా రోజుల నుంచి ఈ కేబినెట్ విస్తరణ అనేది పెండింగ్ పడుతూ వస్తోంది, అలా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? ఇన్నర్ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఏమిటి? రమణబాబు, ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రివర్గ ఖాళీలు 6 మాత్రమే ఉన్నాయి, కానీ ఆశావాహుల సంఖ్య డజన్ పైగా ఉన్నారు. అదేవిధంగా ఎవరికి మాకు రాలేదు అని తెలిసినా, మాకు ఇవ్వరు అని తెలిసినా వాళ్ళు ఊరుకుండే ప్రసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నేతలు చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం త్యాగం చేశాము, ఎంతో కష్టపడ్డాము, మా క్యాబినెట్లో ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి, అసలు మొదటి విడతలోనే క్యాబినెట్లోనే రానుండే, కానీ ఇప్పటి వరకు ఆలస్యం జరిగింది, ఇకనైనా రావాలి, రాకపోతే మా తడాకేందో చూపిస్తామనే సంకేతాలను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ చేస్తే ఇక నష్టం తప్పదు. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది, సామాజిక సమీకరణాలు ఉన్నాయి, సామాజిక కోణాలు ఉన్నాయి, అంతేకాకుండా ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఆ పలుకుబడి ఉన్నటువంటి నేతలు కూడా ఈ యొక్క మంత్రి పదవిలో ఆశిస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు ప్రాధాన్యత లేని జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలా, లేకపోతే సామాజిక సమీకరణాలు చూసి మంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే జనాల్లో మాస్ ఫాలోయింగ్ ఉండి పలుకుబడి ఉన్నటువంటి నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలా, ఏ రకంగా ఈ మంత్రి పదవులను భర్తీ చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా హైకమాండ్ తర్చన పడుతుంది. అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళంతా కూడా బయటకు వస్తే అటు పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అటు ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. జూలైలో కానీ ఆగస్టులో కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పెట్టుకుంటే మంత్రి పదవులు రాని వాళ్ళంతా కూడా అసంతృప్తి గలాలు వినిపిస్తుంటే ఓవైపు పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మరోవైపు ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో 65 మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, బోటాబోటీ మెజార్టీ ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ముందుకు వెళ్తే నొయ్యి, వెనుకకు వెళ్తే గొయ్యి అనే విధంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తాము, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి చర్చ జరుపుదాము అని కూడా ఈ మధ్య కాలంలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను, సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుంది, వారితో మంతనాలు కూడా జరిపింది. ఏకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రాహుల్ గాంధీ దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. తర్వాత మళ్ళీ పిలుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు హైకమాండ్ నుంచి పిలుపు రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఇక హైకమాండ్ కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం లేదు, లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశం
అవకాశం ఉంది. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేసి చోటు దక్కని అసంతృప్తులు నుండి పెద్ద ఎత్తున అసంతృప్తి వినపడే అవకాశం ఉంది. దాంతో పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణను పోస్ట్ పోన్ చేసుకోవడమే బెటర్ అనే ఆప్షన్ గా ఏఐసిసి కనిపించినట్లు సమాచారం. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేయాలనే ఆలోచనలో ఏఐసిసి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాల్లో చూసుకున్నట్టయితే 4 ఉమ్మడి జిల్లాల్లో మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత లేదు ఇప్పటి వరకు. ఆ నిజామాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, ఆదిలాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, ఆ హైదరాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలే, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కలే. అయితే ఈ జిల్లాల నుంచి కూడా పోటీ ఎక్కువ ఉంది. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఓవైపు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి కోసం గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా పార్టీకి ఆర్థికంగా ఆయన చేదోడు వాదుడుగా నిలిచారు. ఇప్పుడు మంత్రివర్గంలో తనకు అవకాశం ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు. అదే జిల్లాకు సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చే టైంలోనే ఏఐసిసి అతనికి వాగ్దానం చేసినట్టు సమాచారం, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని, తనకే మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా వివేక్ వెంకటస్వామి పట్టుబడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఆ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికిచ్చినా రచ్చరచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా హైకమాండ్ భావిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణలో తనకు అవకాశం వస్తుందని గంపెడ ఆశలతో ఉన్నాడు. అదే జిల్లాకు సంబంధించినటువంటి యంగ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేది కూడా అతను కూడా పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకుంటున్నాడు. నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్యలో కీలకం కానుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మంత్రి పదవి లేనే లేదు. ఆ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. ఇద్దరిట్లో ఎవరికొకరు లేని పక్షంలో రాజీనామా చేస్తామని చెప్తున్నారు రమణబాబు. చెప్పండి రాజిరెడ్డి. ముఖ్యంగా చూస్తే కనుక మీరు ఇంతకు ముందు అన్నట్టు ఖచ్చితంగా ముందు నుయ్యి వెనక గొయ్యి, సరే ఒకవేళ ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ అంటూ చేస్తే కనుక లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది అంటే ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు కాకపోతే మరో 2-3 నెలలు పోయిన తర్వాత చేసినా కూడా అవే సిచ్యువేషన్స్ అయితే మారవు. ఆశావాహుల సంఖ్య అయితే తగ్గదు, మేబీ పెరగచ్చేమో కూడా. మీరు చెప్తున్నటువంటి లిస్టు అంతా కూడా బాగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో అసలు అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? వీళ్ళని సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తోంది? అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి లాగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకా 3 నెలల తర్వాత చేసిన ఇదే సిచ్యువేషన్ ఉంటుంది, ఇంకో 6 నెలల తర్వాత చేసిన ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు రానున్నాయి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఏ పార్టీకి ఎక్కువ గెలిస్తే ఆ పార్టీ స్థానికంగా గ్రిప్ సాధిస్తుంది, బలోపేతం అవుతుంది. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఈ ఎన్నిక అనేది కీలకం. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పొరపాటు చేసి మంత్రివర్గ విస్తరణలో కొందరికి అవకాశం ఇచ్చి కొందరికి అవకాశం ఇవ్వకపోతే అసంతృప్తి గలాలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా పార్టీలో సఖ్యత కోల్పోయే అవకాశం ఉంటుంది, దీని ద్వారా సమన్వయం కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళకు మంత్రి పదవిలో ఛాన్స్ దక్కకపోతే వాళ్ళు చేతులెత్తేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకపోతే కాంగ్రెస్ నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ నష్టం జరిగితే ఆటోమేటిక్గా అటు బీఆర్ఎస్కో బీజేపీకో అడ్వాంటేజ్ అవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకుంది. అధికారంలో ఉండి కూడా స్థానిక సంస్థల్లో గెలిపించుకోలేకపోయింది అనేది కూడా ఒక ముద్ర పడే అవకాశం ఉంది. క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక టార్గెట్ పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో మంత్రి పదవులు ఆశించే వాళ్ళంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఫోకస్ పెట్టాలి. ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఎవరైతే ఎక్కువగా గెలిపించుకుంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము, ఎవరికైతే ప్రజల్లో మంచి స్పందన ఉంటుందో వాళ్ళకే మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా పోటీతత్వం పెరుగుతుంది. దాని ద్వారా ఎక్కువ సీట్లు సంపాదించాలనే ఆశ కూడా ఎవరైతే మంత్రివర్గ విస్తరణలో పోటీ పడుతున్నారో వాళ్లకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, స్థానిక సంస్థల ఎన్నికల మీద. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు ఆలోచన చేసి ఏఐసిసి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్ పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తుంది రమణబాబు. అంతేకాకుండా ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్డి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. అదే విధంగా బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి ఎన్నికల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాస్ ఇమేజ్ ఉంది, అదే విధంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. అతనికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కావాలని అతను కూడా అడుగుతున్నారు. అదే విధంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది తెలంగాణలో, కాబట్టి శ్రీహరి ముదిరాజ్ మంత్రివర్గంలో
స్థానం కోసం పోటీ పడుతున్నాడు. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఆది శ్రీనివాస్ మంత్రి పదవి కోసం తాను కూడా మంత్రి పదవి కావాలని అతను అడుగుతున్నాడు. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం వాళ్ళు ఇప్పటికే ఢిల్లీ చుట్టూ వెళ్లారు, ఢిల్లీకి వెళ్లారు, తమకు మంత్రివర్గంలో స్థానం కావాలని తాము కూడా అడుగుతున్నారు. అదేవిధంగా లంబడ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎస్టీలు అడుగుతున్నారు, బాలు నాయక్ లాంటి వాళ్ళు. ఇలా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే వాళ్ళని బుజ్జగించి ఒకవేళ మంత్రి పదవిలో స్థానం రాకపోతే ఇంకా వేరే పదవులు ఇచ్చి ఆల్టర్నేట్ గా చీఫ్ విప్పులో ఇంకా వేరే పదవులు ఇచ్చి బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ బుజ్జగింపు చేస్తే ఎవరు కూడా వినరు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి.